తారీఖు అంతకుముందు 2 రోజులు జ్వరం ఉందండి పాపకి. జ్వరం ఏప్రిల్ 9 ఫిట్స్ లాగా వచ్చింది. నైట్ రాగానే మేము లలిత హాస్పిటల్లో మా తోడల్లుడు ఉంటాడు, ఆయనకి ఫోన్ చేశాము. నైట్ 2:30 టైంలో ఫోన్ చేశాము. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఎందుకంటే అంతవరకు పాపకు ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి, ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సరే ఫిట్స్ వెళ్ళి అవి తగ్గిపోతే ఇక్కడ తీసుకురా అని చెప్పారు. చెప్తే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు. చేస్తున్నా ఫిట్స్ తగ్గట్లా. ఏంటనే మరి ఫిట్స్ తగ్గట్లేదంటే సరే చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు. వాళ్ళని అడుగుతున్నా ఏమైందండి పాపకు, అసలు ఏమైందంటే చెప్పట్లా. ఇన్ఫెక్షన్ ఉందంటారు. ఏమైంది అసలు, ఇన్ఫెక్షన్ దేనికి వచ్చిందంటే చెప్పట్లేదు. అట్లా మేము నైట్ 3:30కి తీసుకెళ్తే తెల్లారుజామున ఏది అడిగినా డాక్టర్ని మేడం రావాలి, విజయ మేడం రావాలి, ఆమె వస్తేనే చెప్పిద్ది అన్నారు. ఆ ఉదయం 11ంటికి వచ్చిందండి. 11ంటికి వచ్చి చూసి మేము ఒక 48 hours అబ్జర్వేషన్ ఉంటే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అసలు ఏమైంది మేడం పాపకంటే వాళ్ళు సిటీ స్కాన్లు తీశారు, అన్నీ అప్పటికి ఒక 50 టెస్టులు చేశారు. వేటిలో ఏం లేదంటున్నారు, ఇన్ఫెక్షన్ ఏం లేదంటున్నారు. మరి ఎందుకు సీరియస్ అంటున్నారు అనేది అడిగాను నేను. అడిగితే ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. తర్వాత రోజు వచ్చేసి మేమంతా చేయాల్సినంత చేసామండి, ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్ది అన్నారు. అంటే అసలు నేను పాప బతికిందండి చనిపోయిందా చెప్పండి మేడం పర్లేదు, ఎందుకంటే ఒక డాక్టర్ ఇలా చెప్పకూడదంటే బతికే ఉందండి అన్నారు. ఇంకప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ నేను తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికి పంపించానండి. ఇట్లా చెప్తున్నారు హాస్పిటల్ అంటే, వాళ్ళు హైదరాబాదు కిమ్స్లో దీనికి చికిత్స ఉందండి, మీరు అక్కడికి తేగలరా అన్నారు. మేము వెంటనే చెప్పాము. అక్కడ సాయంత్రం 4:30కి చెప్పాము, వెంటనే డిశ్చార్జ్ చేయండి, మేము కిమ్స్కి తీసుకెళ్ళాలని. తీసుకెళ్తామంటే సరే చేస్తామని అట్లా నైట్ 9:30 దాకా చేశారండి. 5 గంటలు లేటుగా చేశారు. ఎందుకు చేశారో మాకు తెలియదు. తర్వాత మేము వెళ్ళేటప్పుడు చెప్తున్నారు లోపలికి పిలిచి మమ్మల్ని, ఈ 5 hours ఏమన్నా జరగచ్చండి అన్నారు. మరి అలాంటప్పుడు మరి ముందే డిశ్చార్జ్ చేయించు కదండి, 5 hours ఏమన్నా జరగచ్చు అని చెప్తున్నారు. సరే నేను ఇప్పుడు తీసుకెళ్ళను, పాపను ఇక్కడే ఉంచుతాను, బతికించారా అన్నారు. ఏదండి ఇక్కడ ఉన్నా జరిగిద్ది, మీరు తీసుకెళ్ళినా జరిగిద్ది అన్నారు. అలాంటి టైంలో నేను ఒక ఛాన్స్ తీసుకోకుండా నా పాపని చూస్తా నేను ఎలా వదిలిపోగలండి. అందుకని తీసుకెళ్ళాను. సరే పంపించండి అని తీసుకెళ్తే వాళ్ళు 5 hours డిలే చేశారు. నేను పాపను తీసుకొని ఇంకా ఒక 1 hourలో సికింద్రాబాద్ వెళ్తామనగా పాప మధ్యలోనే చనిపోయిందండి. మాకు డౌట్ ఏంటంటే మేము తర్వాత అసలు ఇంకా బాధలో ఉండి మేము చూసుకోవాలి. తర్వాత మా ఇంటికి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక డాన్స్ మాస్టర్, నాకు డాక్టర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు జనరల్గా చెకప్ చేశారు, పాపకి ఏమొచ్చింది అన్నారు. ఏమో నాకు తెలియదండి ఏమొచ్చిందో, వాళ్ళు చెప్పలేదు. హాస్పిటల్లో కూడా పాపకి ఏమైందని చెప్పలేదు, ఏదో ట్రీట్మెంట్ చేశారంటే అన్నీ చూశారు. వాళ్ళు చూసి పాపకి వచ్చింది ఫంగల్ ఇన్ఫెక్షన్, క్రిప్టోకోకస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి యాక్చువల్గా బ్లాక్ ఫంగస్కి ఇచ్చిన ఇంజక్షన్ ఇవ్వాలంట, అది అసలు వాడలేదు. వాళ్ళు వాడకుండా వాళ్ళు ఏదో ఒకటి అనుకొని ట్రీట్మెంట్ చేశారు, సంబంధం లేని ట్రీట్మెంట్ చేశారు. యాక్చువల్గా నేను మెడిసిన్ గంటకి ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాను. ఇన్ని మెడిసిన్స్ దేనికండి, మీరేమో ఏమి లేదంటున్నారు పాప అంటే, తేవాలండి ఇవన్నీ వాడాలన్నారు. అసలు తట్టుకుంటుందా బాడీ అని అడిగాను. తట్టుకుంటుందండి అన్నారు. తర్వాత రోజు డిశ్చార్జ్ రోజు చూస్తే దాని ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయిందండి, హెవీ డోస్ మెడిసిన్స్కి. వాళ్ళు అప్పుడు చెప్తున్నారు. తర్వాత ఇంకోటి చెప్పారు లాస్ట్లో, మీరు తెచ్చేటప్పుడు 1/2 గంట లేట్ అయితే ఆటోలో చనిపోయేది అన్నారు. మరి అంత సీరియస్ కండిషన్లో ఉంటే మేడం మేము 3:30కి తెల్లారుజామున తీసుకెళ్తే ఆమె 11 దాకా ఎందుకు రాలేదు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. యాక్చువల్గా సీరియస్ కండిషన్ అంటే డాక్టర్ వచ్చి చూస్తారు. అట్లానే మరి ఆ సీరియస్ కండిషన్ మాకు తెలియదు, మాకేదో ఫిట్స్ అనే తెలుసు, అంతేగాని పాప ఒక ఫిట్స్లో అంత సీరియస్ అయిపోయిందని మేము ఊహించరా. మరి అంత లాస్ట్లో చెప్తున్నారు, మరి అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, అసలు వచ్చి ఎందుకు చూడలేదు. వీళ్ళని ఏది అడిగినా కానీ మేడం రావాలి చూడాలంటున్నారు తప్పితే వీళ్ళు ఏమైంది అనేది చెప్పట్లేదు అసలు మాకు. అసలు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి నా పాపని పోగొట్టుకున్నానండి. ఎందుకంటే తర్వాత ఈ రిపోర్ట్స్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఎక్కడ తెచ్చినా బతికేదంటే అసలు అది తీసుకోలేకపోయానండి. ఈ న్యాయ పోరాటంలో నాకు మీరందరూ సహకరించి నాకు అసలు నేను 2 days అసలు ఐసీయూలో ఉంటే ఎలా ఏడ్చానంటే, అసలు రావాలి అంటుంది. అసలు రిలాక్స్డ్గా 11కి వచ్చింది. అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన క్వశ్చన్స్ కాల్ మీద కాలేజ్
చేసుకుని అడుగుతున్నారు అసలు. ఇప్పుడు అంత సీరియస్గా ఉంటే వచ్చి చూడాలి కదా అవంత నిర్లక్ష్యం ఎందు. తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 అవర్స్లో ఏమైనా జరగవచ్చు అని. కొన్ని అంత సీరియస్గా ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 అవర్లో వెళ్ళిపోతాం అన్నగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికీ రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాం ఆటోలో. ప్రాణం లేకుండా తెచ్చి 10th క్లాస్ రాసింది, మార్క్స్ కూడా చూసుకోలేదు. నాకు రోజు నరకంగా ఉంటుందండి. అసలు ఉండబుద్దే కావట్లేదు. అసలు మాకు చిన్నపిల్ల కూడా గుర్తు రావట్లేదు. అసలు దానికోసం ఉండాలి చేయాలని కూడా. ఇద్దరికి 5 years గ్యాప్ అండి, పెద్ద బాబుకి చిన్న బాబు. చిన్నప్పుడు అది అడిగేది అమ్మ నేను ఎవరితో అడుక్కోవాలి అని. ఇప్పుడు ఇది అడుగుతుంది. ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయింది. లోపల అసోసియేషన్ ఉంది కదా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ ఉంది కదా, గుంటూరు జిల్లా అధ్యక్షులు వాళ్ళకి కూడా ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వాళ్ళు ఐసీలో వెళ్ళేటప్పుడు టీషర్ట్ని కట్ చేసి మాకు ఇచ్చారు. తను ఈ టీషర్ట్ని బయటికి వెళ్ళినా కూడా తీసుకొని వస్తుంది, ఎందుకంటే మా బాబు నాతోనే ఉంది అనే ఒక ఫీల్తో కట్ చేశారు. ఇది ఈ టీషర్ట్ కూడా నాదే, నా డ్రెస్లో వేసుకునేది పాప. ఎక్కడికి వెళ్ళినా ఈ టీషర్ట్ని తీసుకొని పిల్ల నాతో ఉందనే ఫీలింగ్ ఈ టీషర్ట్ అంటే. నైట్ కూడా గుండె మీద పెట్టుకొని పడుకున్నాను.